హిందూ ధర్మం ఇది నిజంగా ఒక మతమా లేదా వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న ఒక జీవన విధానమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే మన ధర్మాన్ని మనమే కొత్తగా అర్థం చేసుకుంటాం. ఈ మాటలు వాదన కోసం కాదు, అవగాహన కోసం. శాంతిగా వినండి. హిందూ ధర్మానికి ఒకే స్థాపకుడు లేడు, ఒకే గ్రంథం లేదు, ఒకే మార్గం లేదు. సాధారణంగా మతం అంటే కొన్ని నియమాలు, కొన్ని నమ్మకాలు మరియు ఒక నిర్దిష్ట దారి. కాని హిందూ ధర్మం అలాంటిది కాదు. హిందూ ధర్మం అసలు పేరు సనాతన ధర్మం. సనాతన అంటే ఎప్పటికీ మారని సత్యం. ఇది దేవుడి గురించి మాత్రమే కాదు, మన జీవితం గురించి. ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్నీ ఇందులో ఉన్నాయి. హిందూ ధర్మం మన రోజువారీ జీవితంలో మనతో పాటు నడుస్తుంది. ఉదయం లేవడం నుంచి ఆహారం తీసుకునే విధానం వరకు, పెద్దల్ని గౌరవించడం నుంచి ప్రకృతిని దేవుడిగా చూడటం వరకు. ఇది కేవలం పూజ కాదు, ఇది జీవించే విధానం. హిందూ ధర్మం మనకు చెప్తుంది, ధర్మంగా జీవించు. నీ కర్మకు నీవే బాధ్యుడు. నీ చేసిన పనులే నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఇక్కడ భయం లేదు, శిక్ష లేదు, అవగాహన ఉంది, బాధ్యత ఉంది. హిందూ ధర్మం ఎవరినీ బలవంతం చెయ్యదు. ఒకే దేవుడిని నమ్మమని చెప్పదు. ఒకే మార్గం ఇదే అని చెప్పదు. ప్రశ్నలు అడగమని అనుమతిస్తుంది. సత్యాన్ని వెతకమని ప్రోత్సహిస్తుంది. భక్తి అయినోతుంది. భక్తి అయినా, జ్ఞానమైనా, కర్మ అయినా, యోగమైనా నీ స్వభావానికి సరిపోయే దారి నీదే. అందుకే హిందూ ధర్మం ఒక మతం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. మనమీద రుద్దబడినది కాదు, మనతో పాటు పుట్టింది. శాంతిగా జీవించడానికి, సత్యంగా ఉండడానికి, మనిషిగా మారడానికి. ఈ మాటలు మీ మనసుకు కొంచెమైనా తాకితే ఈ ప్రయాణంలో మాతో పాటు నడవండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్.